హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకైతే ఫైనల్ అయితే జ్వరం వచ్చేసింది. సో మా అమ్మ అయితే 10 సార్లు అడిగింది, ఏం తింటావు బాను, ఏం తింటావు బాను, ఏం తింటావు అమ్మ అని అడిగింది. అయితే నేను చెప్పిన పూరి తింటా అని చెప్పిన. సరే అని చేస్తుంది. మా డాడీ అయితే ఇక్కడ కీర కోస్తున్నాడు. కీర కోసిన తర్వాత ఇప్పుడు చికెన్ తెస్తానికి పోతారు. సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే పూరి చేస్తుంది. అవి చూస్తుంటే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. బట్ నా నోరైతే చేదైపోయింది. వాటర్ తాగిన అన్నం తిన్న చేదని అనిపిస్తుంది. కాకరకాయ తింటే ఎట్లా చేదనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. మా కజిన్ తమ్ముడు అయితే వీళ్ళ ఇంటికి వచ్చింది చూడండి. ఆయన కూడా ఎప్పుడు 24 hours ఫోనే చూస్తాడు. బట్ ఆయన స్టడీలో అయితే ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడు వచ్చిండు. నాకు క్యూట్ ఉంటాడు కదా, మా తమ్ముడే క్యూట్ ఉంటాడు కదా. చూడండి ఇప్పుడు ఏం చేస్తుండో. మొత్తం పిండితో ఆడుతుండు, స్నేక్ చేస్తుండు. సో గాయ్స్, ఫైనల్ అయితే మమ్మీ బగారా రైస్ వేసేసింది. మా డాడీ ఫేవరెట్. మా ఫేవరెట్ అయితే చికెన్ డాడీ తెచ్చింది. ఇప్పుడు పెరుగు, వెనిగర్, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా అదేదో అంటారు కారం పొడి, పసుపు, ఉప్పు, చికెన్ది పౌడర్, ఇంకా అన్నీ వేస్తారు. సో గైస్, నాకైతే చెప్పటానికి వస్తలే, అంటే నా వాయిస్ ప్రాబ్లం ఉంది, ఇంకా గొంతు కూడా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, చూసి రెసిపీ నేర్చుకోండి. మా డాడీ చేతితోటి కలిపితేనే సూపర్ ఉంటుంది. నేనైతే మమ్మీ ఆయిల్ వేసేసింది, ఇక చికెన్ గిట్ల వేస్తుంది. బగర్ అయితే అయిపోయింది చూడండి. బీఫ్ అయితే వేసేసింది, ఇప్పుడు చికెన్ వేస్తుంది. ఇంకొకటి ఏం తెలుసా గైస్, ఫస్ట్ వేయాల్సింది అల్లం పేస్ట్, బట్ మమ్మీ మర్చిపోయింది. అందుకే లాస్ట్కి వేసింది మమ్మీ అల్లం పేస్ట్. చూడండి, చూసిరు కదా గాయస్. మేము మర్చిపోయేటట్టు మీరు మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడైతే ఫైనల్ ట్రిప్. మమ్మీ అయితే మూత తీసేసింది. ఆ వాసన నా ముక్కు కొట్టింది గాయస్. స్మెల్ రాదు, బట్ నా ముక్కు కొట్టింది. సూపర్ ఉండేది తెలుసా గాయస్. ఇక నేను దాన్ని తినేస్తా, ఓకేనా? బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్.